లక్ష్మిని ఇంటి నుండి పంపించడం కోసం అంబిక అంబిరాజ్తో కలిసి కుట్ర చేస్తూ ఉంటుంది. కావేరి రూమ్లో వాష్రూమ్లో ట్యాప్ సరిగ్గా పనిచేయకపోవడంతో అంబిరాజు మారువేషంలో ప్లంబర్ లాగా విహారీ ఇంటికి వస్తాడు. అలా ప్లంబర్ లాగా రిపేర్ చేస్తున్నట్టు నటిస్తూ కావాలని ఆ వాష్రూమ్లో ఒక సీక్రెట్ కెమెరాని ఫిక్స్ చేస్తాడు. తర్వాత అంబిరాజు అక్కడి నుండి వెళ్ళిపోతూ, వసే లక్ష్మి, ముందు నీ అడ్డుని తొలగించుకుంటాను, ఆ తర్వాత ఆ కావేరిని దాని ఆస్తిని సొంతం చేసుకుంటాను అని చెప్పి అమ్మిరాజు అక్కడి నుండి వెళ్ళిపోయిన తర్వాత అంబికకు ఫోన్ చేసి మన ప్లాన్ అంతా కూడా సక్సెస్ అయింది అని చెప్పి అంటూ ఉంటాడు. సరే, మిగతా కథను నేను నడిపిస్తాను అని చెప్పి అంబిక, వసే లక్ష్మి, ఆ కావేరిని అడ్డు పెట్టుకొని నేను ఇంట్లో నుండి ఎలా వెళ్ళగొడతానో చూడవే అంటూ కావేరి స్నానం చేసిన తర్వాత అంబిక ఆ గదిలోకి వచ్చి ఎవరూ చూడకుండా అందులో ఉన్న మెమరీ కార్డ్ని కలెక్ట్ చేసుకుంటుంది. తర్వాత అందులో ఉన్న వీడియోని కావేరికి పంపించడంతో కావేరి ఒక్కసారిగా కుప్పకూలి ఏడుస్తూ ఉంటుంది. అయ్యో, నా జీవితం సర్వనాశనం అయిపోయింది అని చెప్పి కావేరి ఏడుస్తూ ఉంటే అప్పుడే లక్ష్మి కావేరి దగ్గరకు వస్తుంది. ఏమైంది కావేరి, ఎందుకలా ఏడుస్తున్నావు అని చెప్పి అంటూ ఉంటే, అక్క, ఒక్కసారి ఈ వీడియో చూడక్క, ఎవరు చేశారో తెలీదు కానీ వాళ్ళు చేసిన పని వల్ల నా జీవితం సర్వనాశనం అయ్యేలాగా ఉంది అని చెప్పి ఏడుస్తూ ఉంటే ఇక అప్పుడే అంబిక వాయిస్ రికార్డర్ వాడుతూ అబ్బాయి గొంతుతో కావేరికి ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ వీడియో పంపించిన వాళ్ళే ఫోన్ చేస్తున్నారక్క అని చెప్పి కావేరి అనడంతో, నువ్వేం కంగారు పడకు కావేరి, నేను మాట్లాడతాను అని చెప్పి లక్ష్మి కాల్ లిఫ్ట్ చేసి మాట్లాడుతూ ఉంటుంది. ఎవరు నువ్వు, ఎందుకు ఇలా చేశావో, నువ్వు అసలు మనిషివేనా, ఒక ఆడపిల్లకు ఇంత అన్యాయం చేయాలని చూస్తావా అని చెప్పి లక్ష్మి మాట్లాడుతూ ఉంటే, లక్ష్మి, నీ గురించి ఆ కావేరి గురించి మొత్తం కూడా నాకు తెలుసు. చూడు, నువ్వు ఎక్స్ట్రాలు చేస్తే ఆ వీడియో గురించి పోలీసులకు చెప్పాలని చూస్తే నేను ఆ వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తాను, అప్పుడు ప్రపంచం అంతా కూడా ఆ వీడియో చూస్తుంది అని చెప్పి అంబిక మగ గొంతుతో మాట్లాడుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, రే, ఆ పని చేశావంటే నిన్ను చంపేస్తాను, అసలు ఏం కావాలరా నీకు, డబ్బా అని లక్ష్మి అడుగుతూ ఉంటుంది. నాకు కావాల్సింది డబ్బు కాదు, నువ్వు ఆ ఇంట్లో ఉండకూడదు, ఆ ఇంటి నుండి కావేరి నుండి నువ్వు దూరంగా వెళ్ళిపోవాలి, అప్పుడే ఈ వీడియోని నేను ఎవరికి ఇవ్వకుండా ఎక్కడ పోస్ట్ చేయకుండా డిలీట్ చేస్తాను, లేకపోతే ఆ కావేరి జీవితం నాశనం చేస్తాను. ఇప్పుడు కావేరి జీవితం నీ చేతుల్లోనే ఉంది, తన జీవితం నాశనం అవ్వకుండా ఉండాలంటే నువ్వు ఆ ఇంటి నుండి విహారీ నుండి దూరంగా వెళ్ళిపో అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో అంబిక ఫోన్ పెట్టేయడంతో కావేరి లక్ష్మి ఇద్దరు కూడా బాధపడుతూ ఉంటారు. నువ్వు బాధపడకు కావేరి, నీకు ఎట్టి పరిస్థితుల్లోనూ అన్యాయం జరగనివ్వను, నేనున్నాను కదా అని చెప్పి లక్ష్మి కావేరికి ధైర్యం చెప్తూ ఉంటుంది. ఇక ఆ తర్వాత లక్ష్మి చాలా సీరియస్గా ఈ విషయం గురించి ఆలోచిస్తూ ఉంటుంది. అసలు వాడు ఎవడై ఉంటాడో, ఎందుకు నన్ను కావేరిని టార్గెట్ చేస్తున్నాడు అని చెప్పి, నిజంగా నేను ఈ కుటుంబానికి దూరంగా వెళ్ళిపోతే వాడు ఆ వీడియోని డిలీట్ చేస్తాడా అని చెప్పి లక్ష్మి అనుకుంటూ ఉంటుంది. ఇక అప్పుడే మరొకసారి లక్ష్మి ఫోన్కి అంబిక ఫోన్ చేసి మగ గొంతుతో మాట్లాడుతూ, ఏం డిసైడ్ అయ్యావు లక్ష్మి, నేను చెప్పిన దాని గురించి ఏం ఆలోచించావు, ఆ కావేరి జీవితం బాగుండాలంటే వెళ్ళిపోవాలని చెప్పాను కదా, వెళ్ళిపోవడానికి నువ్వు సిద్ధమేనా అని చెప్పి అంబిక అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో లక్ష్మి, సరే, నువ్వు చెప్పినట్టుగానే నేను వెళ్ళిపోతాను, కానీ నేను వెళ్ళిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు కావేరి జీవితాన్ని నాశనం చేయాలని చూడవని గ్యారెంటీ ఏంటి, ఆ వీడియో అడ్డు పెట్టుకొని నువ్వు మళ్ళీ తనను ఇబ్బంది పెడితే అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఇక దాంతో అంబిక, ఎట్టి పరిస్థితులను నేను అలా చేయను, నీకు నమ్మకం కలగాలంటే ఆ వీడియోని ఒక చోట కలిస్తే నేను నీ చేతికి ఇచ్చేస్తాను, కానీ నువ్వు మాత్రం మాట ఇచ్చిన ప్రకారం ఆ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి అని అంబిక అంటుంది. ఇక దాంతో లక్ష్మి, సరే, కావేరి జీవితం బాగుండడం కోసం నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోతాను అని చెప్పి
అంబికతో చెబుతూ ఉంటే అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. చూడు, నువ్వు ఎక్కడున్నావు అనేది విహారీతో సహా ఆ ఇంట్లో ఎవరికీ తెలియకూడదు అని చెప్పి అంబిక అనడంతో, సరే ఎవరికీ తెలియనివ్వను, ఒక్కసారి లక్ష్మి మాటిచ్చిందంటే ప్రాణం పోయే వరకు మాట తప్పదు అని చెప్పి అంటూ ఉంటుంది. ఇక అలా అంబిక సుభాష్ని ఒక చోటుకు పంపించి తన దగ్గరున్న మెమొరీ కార్డ్ని లక్ష్మికి ఇచ్చేయమని చెప్తుంది. ఇక దాంతో సుభాష్ మారువేషంలో లక్ష్మి దగ్గరకు వచ్చి ఆ మెమొరీ కార్డ్ని లక్ష్మికి ఇచ్చేసి వెళ్ళిపోతాడు. ఇక అప్పుడు లక్ష్మి ఆ మెమొరీ కార్డ్ తీసుకొని కావేరి దగ్గరకు వచ్చి, అమ్మ కావేరి, నువ్వు ఇంకేం కంగారు పడకు, ఈ మెమొరీ కార్డులోనే ఆ వీడియో ఉంది, దీన్ని ఇప్పుడే నాశనం చేస్తానంటూ లక్ష్మి ఆ మెమొరీ కార్డ్ని కాల్ చేస్తుంది. ఇక నువ్వు ఎవరికి భయపడాల్సిన అవసరం లేదు అని చెప్పి లక్ష్మి కావేరికి ధైర్యం చెప్తుంది. ఇక ఆ రోజు రాత్రి అందరూ పడుకున్న తర్వాత లక్ష్మి కావేరి జీవితం బాగుండడం కోసం నేను ఈ ఇల్లు వదిలి వెళ్ళిపోవాలి, అలాగే బిహారీ గారు సహస్ర అమ్మగారు కూడా ఇప్పుడిప్పుడే దగ్గరవుతున్నారు, సహస్ర అమ్మగారి కడుపులో విహారీ గారి ప్రతిరూపం పెరుగుతుంది, నేనుండగా విహారీ గారు సహస్ర అమ్మకి దగ్గర కాలేరు, అందుకే నేను ఇల్లు వదిలి వెళ్ళిపోవడమే న్యాయం అని చెప్పి లక్ష్మి నన్ను క్షమించండి విహారీ గారు అంటూ ఒక లెటర్ని రాసి పెడుతుంది. నేను అనుకోని పరిస్థితుల వల్ల ఇంట్లో నుండి వెళ్ళిపోతున్నాను, దయచేసి నా కోసం ఎవరు కూడా వెతకొద్దు అని చెప్పి లక్ష్మి లెటర్ రాసిపెట్టి అర్ధరాత్రి ఇల్లు వదిలి వెళ్ళిపోతుంది. ఇక దాంతో ఉదయాన్నే విహారీ, యమున వీళ్ళంతా కూడా లక్ష్మి కోసం ఇల్లు అంతా వెతుకుతూ ఉంటారు. లక్ష్మి గదిలో ఆ లెటర్ కనిపించడంతో విహారీ, యమున ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతారు. మరోవైపు అంబిక చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది. లక్ష్మి ఇంట్లో నుండి వెళ్ళిపోవడంతో పద్మాక్షి, సహస్ర ఇద్దరు ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటారు. సహస్ర పద్మాక్షితో, అమ్మ, ఆ లక్ష్మి కడుపులో నా బిడ్డ పెరుగుతుంది, ఇప్పుడు అది ఇల్లు వదిలి వెళ్ళిపోయింది, ఎలాగమ్మా దాన్ని ఎక్కడని పట్టుకోవాలి అని అంటూ ఉంటే, నువ్వేం కంగారు పడికే, అది ఎక్కడున్నా సరే దాన్ని వెతికి తీసుకొచ్చే బాధ్యత నాది అని చెప్పి పద్మాక్షి సహస్రకు ధైర్యం చెప్తూ ఉంటుంది. మరోవైపు విహారీ లక్ష్మి ఎక్కడ కనిపించకపోవడంతో తాగుడికి బానిసవుతాడు. ఎందుకు లక్ష్మి, ఎందుకు నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయావు అని చెప్పి విహారీ తాగుడికి బానిసవుతాడు. మరోవైపు లక్ష్మి అలా రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తూ ఉండగా ఒక ఆవిడ రోడ్డు మీద వెళ్తూ ఉంటే ఆవిడ ప్రాణాలని కాపాడుతుంది. లక్ష్మి ఆవిడ ప్రాణాలు కాపాడటంతో డబ్బున్న ఆవిడ లక్ష్మికి ఎవరూ లేరని, అనాథ అన్న విషయం తెలుసుకొని లక్ష్మిని తన ఇంటికి తీసుకొని వెళ్తుంది. ఇక అలా లక్ష్మి వాళ్ళ ఇంట్లోనే పనులు చేసుకుంటూ ఆవిడకు చేదోడు వాదోడుగా ఉంటూ ఉంటే ఇక సడన్గా ఒకరోజు లక్ష్మికి వాంతులు అవుతూ ఉంటాయి. లక్ష్మి ప్రెగ్నెంట్ అన్న విషయం తను తెలుసుకొని ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. తన కడుపులో బిడ్డ పెరుగుతుందన్న విషయం తెలుసుకొని లక్ష్మి కుప్పకూలిపోతుంది. గతంలో ఒకరోజు విహారీ తను ఇద్దరు అడవిలో ఒకటైన విషయాన్ని గుర్తు చేసుకొని, అంటే నా కడుపులో పెరిగేది విహారీ గారి ప్రతిరూపం అన్నమాట అని చెప్పి లక్ష్మి విహారీ గారికి దూరమైనందుకు నేను ఎంతగానో బాధపడ్డాను, కానీ ఇప్పుడు నా కడుపులో విహారీ గారి ప్రతిరూపం పెరుగుతుందన్నమాట, ఆ బిడ్డను నేను కంటికి రెప్పలాగా కాపాడుకుంటాను, నా బిడ్డకు మాత్రం ఎటువంటి కష్టం రానివ్వను, విహారీ గారిని ఆ బిడ్డలో చూసుకొని జీవితాంతం బతికేస్తాను అని చెప్పి లక్ష్మి అనుకుంటుంది. మరోవైపు విహారీ ఫుల్లుగా తాగేస్తూ ఉంటే రోడ్డు మీద నడుచుకుంటూ వస్తూ ఉంటే విహారీ అనుకోకుండా డాక్టర్ మంజుల కారు కింద పడబోతూ ఉంటాడు. మంజుల కారు దిగిన తర్వాత విహారీతో, విహారీ ఏంటి మీరు ఇలా తాగేసి రోడ్ల మీద తిరుగుతున్నారు, ఎందుకు ఇలా అయిపోయారు అని చెప్పి అంటూ ఉంటే, నా లక్ష్మి నన్ను వదిలి దూరంగా వెళ్ళిపోయింది అని చెప్పి విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో మంజుల, ఏంటి లక్ష్మి మిమ్మల్ని వదిలేసి దూరంగా వెళ్ళిపోయిందా, ఎంత పని జరిగిపోయింది విహారీ గారు, లక్ష్మి ఇప్పుడు అసలే ఒట్టి మనిషి కాదు, తను ఇప్పుడు ప్రెగ్నెంట్ అని చెప్పి అంటూ ఉంటే, ఏంటి డాక్టర్ మీరు అనేది, లక్ష్మి ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. ఇక దాంతో డాక్టర్ మంజుల సహస్ర చేసిన కుట్ర గురించి మొత్తం కూడా విహారీకి చెప్పేస్తుంది.
ఇక దాంతో విహరి ఇంటికి వచ్చి సహస్ర చెంప పగలగొడతాడు. నా భార్య కనక మహాలక్ష్మి అంటూ తన కడుపులో ఇప్పుడు నా ప్రతిరూపం పెరుగుతుంది. లక్ష్మి ఎక్కడున్నా సరే నేను వెతికి తీసుకొని వస్తానంటూ విహరి ఇంట్లో వాళ్ళకి చెబుతూ ఉంటాడు. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.